मेहर बाबा जय अवतार मूर्ति जय 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 अम्मलार अय्यलार निदुरलेचि रंडि श्रद्धगा विनंडि अंदरू वनंडि पेद्दगा नंडि मेहर बाबा जय अवतार मूर्ति जय बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय మనదంతా పసరు కనుల మసక వేటట బ్రతుకంత ముసుగులోని గుద్దులాటట అమ్మలార అయ్యలార నిదురబోవకండి శ్రద్ధగా వినండి యుక్తి ఉంచుకోండి పెద్దగా నండి మెహర్ బాబా జై అవతార మూర్తి జై బోలో మెహర్ బాబా జై అవతార మూర్తి జై మనకు పెద్ద మరుపట మనది మొద్దు నిద్రట మనకు పెద్ద మరుపట మనది మొద్దు నిద్రట మన చెవులకు చెప్పి చెప్పి నూరిపోసి విసిగిపోయినాడట మన చెవులకు చెప్పి చెప్పి నూరిపోసి విసిగిపోయినాడట మహిమలెన్నో చూపి చూపి మరీ విసిగినాడట అవతారములెన్నో దాల్చి అలసిపోయినాడట మెహర్ బాబా జై అవతార మూర్తి జై బోలో మెహర్ బాబా జై అవతార మూర్తి జై మన దీనత గని ప్రేమతో మరల వచ్చినాడట మన దీనత గని ప్రేమతో మరల వచ్చినాడట మానవుడై మన మధ్యకు మరల వచ్చినాడట మానవుడై మన మధ్యకు మరల వచ్చినాడట మాటలిప్పుడు లేవట మహిమలసలు లేవట లేనే లేవట మౌన భాషిక అమ్మలార అయ్యలార నిదురపోవకండి శ్రద్ధగా వినండి యుక్తి ఉంచుకోండి పెద్దగా నండి మెహర్ బాబా జై అవతార మూర్తి జై బోలో మెహర్ బాబా జై అవతార మూర్తి జై కలదట తానొక్కడే విశ్వమంతటా తానొక్కడే విశ్వమంతటా విశ్వమంత తనలోనే ఇమిడి ఉందట విశ్వమంత తనలోనే ఇమిడి ఉందట తాను ఒకే ఒకటిట కానిదంత మాయట మాయ సున్నాట ఆ సున్నా మాయట మాయ సున్నాట ఒకటికి సున్నా కలిపిన ఒకటిలో సున్నా తీసిన ఉండేదే ఒకటిట ఆ ఒకటి తానట మెహర్ బాబా జై అవతార మూర్తి జై మెహర్ బాబా జై అవతార మూర్తి జై greatest common multiple the least common factor at greatest common multiple the least common factor at కానీ ఒకే ఒకటిట అదే అసలు కిటుకట కానీ ఒకే ఒకటిట అదే అసలు కిటుకట ఇందేమిటి అందేమిటి సందేహం దేనికి అందేమిటి సందేహం దేనికి ఎందెందున్న వెదికిన అందే కలడట ఎందెందున్న వెదికిన అందే కలడట పరబ్రహ్మ
తానయట పరమాత్మ తానయట పరాత్పరుడు తానట పర్వదీగారట జగజ్జనని తానయట జగత్పిత తానయట జగద్గురువు తానట జగదోద్ధారుడు తానట మెహర్ బాబా జై అవతార బుద్ధుడట జోరాస్టర్ ప్రభువట రాముడట కృష్ణుడట జీసస్ క్రీస్తట వారు వీరు అననేల అంతా తానేట ఏ పేరున పిలిచిన పలుకుతాడట ఏ పేరున పిలిచిన అమ్మలారా అయ్యలారా శ్రద్ధగా వినండి జ్ఞప్తి తెచ్చుకోండి జ్ఞప్తి ఉంచుకోండి పెద్దగా నండి మెహర్ బాబా జై అవతార మూర్తి జై మెహర్ బాబా జై అవతార గర్భముంటే తనకు మనకు దాగుడు మూతట గర్భముంటే తనకు మనకు దాగుడు మూతట ప్రేమ ఒకటి మనకు తనకు రాచబాటట ప్రేమ ఒకటి మనకు తనకు రాచబాటట ప్రేమ కోరుతాడట ప్రేమ చూపుతాడట ప్రేమ కోరుతాడట ప్రేమ చూపుతాడట ప్రేమ పిలుపుతోటి మనల మేలు కొలుపుతాడట ప్రేమ పిలుపుతోటి మనల మేలు కొలుపుతాడట మెహర్ నామము రామనామము మెహర్ నామము రామనామము మెహర్ నామము రహీం నామము మెహర్ నామము రహీం నామము బాబా నామము గాడ్ ఫాదర్ నామము మెహర్ నామము మధుర నామము మెహర్ నామము మధుర నామము మెహర్ నామము మధుర నామము మెహర్ నామము మధుర నామము 14 మారులన్న పరమధామము 14 మారులన్న పరమధామము మెహర్ मेहर बाबा मेहर बाबा मेहर बाबा जय 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 मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा
अवतार मेहर बाबा की जय। ఓ పరవర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరడు. నీ వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అభివాజ్యుడువు, దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములనున్నావు, ముల్లోకములో కావలు కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహురా మజ్ద, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఏజద్దనుడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనుతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గుర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన మా పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లు ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వేడకొన్న విధముగా మాకందరికీ సహాయభూతులు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. Blessings all, oh beloved Baba, so that we may love you as you ought to be loved. Blessings all, oh beloved Master, so that we may obey you as you ought to be obeyed. Blessings all, oh beloved Arvastam, so that our surrender to you absolute and perfect. Avatar Meher Baba ki jai. प्रभु अवतार पाए गुंटूर भूमि धन्य हुई है, पाए मेहर प्रभु अवतार पाए गुंटूर भूमि। कृष्णा नहीं वही गंगा मैया, कृष्णा नहीं वही गंगा मैया,
उछली भव के देख के भैया, उछली भव के देख के भैया, मेहर रूप में पाया उसने, मेहर रूप में पाया उसने, राम कृष्ण साकार पाई गुंटूर भूमि, धन्य हुई है पाए मेरे प्रभु, अवतार पाई गुंटूर भूमि। दक्षिण की आत्मा है गुंटूर, दक्षिण की आत्मा है गुंटूर, भिन्न संस्कृति धर्मों का घर, भिन्न संस्कृति धर्मों का घर, अपनाया सबको आदर से, अपनाया सबको आदर से, भेदभाव की पार पाई गुंटूर भूमि, धन्य हुई है पाए मेरे प्रभु, अवतार गुंटूर भूमि। आज भाग उसने है पाया, आज भाग उसने है पाया, मेहर प्रेम का बीज है बोया, मेहर प्रेम का बीज है बोया, राम कृष्ण की जयती अब है, राम कृष्ण की जयती अब है, मेहर की ललकार पाई गुंटूर भूमि, धन्य हुई है पाए मेरे प्रभु, अवतार पाई गुंटूर भूमि। जो पाया है उसे संभालो, जो पाया है उसे संभालो, मेहर दामना ये बांध लो, मेहर दामना ये बांध लो, पहला वो संदेश मेहर का, पहला वो संदेश मेहर का, जीवन का यही सार पाई गुंटूर भूमि, धन्य हुई है पाए मेरे प्रभु, अवतार पाई गुंटूर भूमि। धन्य धन्य तुम गुंटूर वासी, धन्य धन्य तुम गुंटूर वासी, तुमने पाया है अविनाशी, तुमने पाया है अविनाशी, मधुसूदन क्या गाये उसकी, मधुसूदन क्या गाये उसकी, महिमा परम्पार पाई गुंटूर भूमि, धन्य हुई है पाए मेरे प्रभु, अवतार पाई गुंटूर भूमि, धन्य हुई है। अवतार मेहर बाबा की जय। ओ मेहर बाबा ना मेहर बाबा, ना मेहर बाबा,
ओ मेहरू बाबा, ओ मेहरू बाबा, ना मेहरू बाबा, ना मेहरू बाबा, ओ मेहरू बाबा। ब्रह्मवु नीवे, विष्णुवु नीवे, ఈశ్వరుడవు నీవే ఇలయందునా. బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, ఈశ్వరుడవు నీవే ఇలయందునా. దాతవు నీవే, విధాతవు నీవే, దాతవు నీవే, విధాతవు నీవే. కాలచక్రాన్ని నడిపించే శక్తివి నీవే. ఓ మేరు బాబా, నా మేరు బాబా, నా మేరు బాబా, ఓ మేరు బాబా, ఓ మేరు బాబా, నా మేరు బాబా, మేరు బాబా, ఓ మేరు బాబా. రామావతారుడవు, కృష్ణావతారుడవు, బుద్ధావతారుడవు, ఏసావతారుడవు. రామావతారుడవు, కృష్ణావతారుడవు, బుద్ధావతారుడవు, ఏసావతారుడవు. ఇహ మందున, ఇహ పరమందున, ఇహ మందున, ఇహ పరమందున. బాబా ఇహ మందున, ఇహ పరమందున, ఇహ మందున, ఇహ పరమందున. అన్నింట వెలసిన ఆది దేవుడా. ఓ మేరు బాబా, నా మేరు బాబా, నా మేరు బాబా, ఓ మేరు బాబా, ఓ మేరు బాబా, నా మేరు బాబా, నా మేరు ఓ మేరు బాబా. అవతార పురుషానంద నిలయ తరమౌనా నీ మహిమలు కొనియాడగా. అవతార పురుషానంద నిలయ పరమౌనా నీ మహిమను కొనియాడగా. అవతార పురుషానంద నిలయ తరమౌనా నీ మహిమలు కొనియాడగా. అవతార పురుష ఆనంద నిలయ తరమౌనా నీ మహిమలు కొనియాడగా. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, తల్లివి నీవే, మా తండ్రి నీవే. బాబా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, తల్లివి నీవే, మా తండ్రి నీవే. గురుడవు నీవే, ఆత్మబంధువు నీవే. ఓ మెహరు బాబా, నా మెహరు బాబా, నా మెహరు బాబా, ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా, నా మెహరు బాబా, నా మెహరు బాబా, ఓ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబావారి సేవలో మనందరికి ఇట్లాంటి ఆటంకాలు చాలా కామను. ఇట్లాంటివి మనం అధిగమించడంలో మనందరం కూడా పిహెచ్డీలు దాటిపోయాం. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో భాగంగా బాబావారి గురించి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కొత్త కొత్త విషయాలు కానివ్వండి, పాత విషయాలైనా కూడా ఆసక్తికరంగా కానీ తెలియజేయడానికి కొంతమంది పెద్దవాళ్ళని పిలుచుకున్నాం. వాళ్ళలో ఇప్పుడు మొట్టమొదటగా విజయవాడ నుంచి ప్రసన్న కుమార్ గారిని వచ్చి వేదికను అలంకరించి, అట్లానే ఆయన్ని మేము అడిగింది ఏంటంటే బాబావారి సేవలో మరి మండల సభ్యులు పడిన నానా కష్టాలేంటి, వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళు అసలు ఎట్లా చేరారు ఆయన దగ్గరికి, మరి సరే ఆయన ఏది ప్రిపేర్ అవుతుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय.
బాబా సర్ప్రైజులు ఇస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత సర్ప్రైజ్ ఇచ్చేస్తాడు, నాకే ఇచ్చేస్తాడని అనుకోలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ వీళ్ళు అనుకున్నారు, అది నాకు చేరలేదు. ఇక్కడ నేను వచ్చేంత వరకు కూడా తప్పకుండా రండి, పార్టిసిపేట్ చేయండి అంటే నేను తలూపేశాను. తర్వాత అనుమానం వచ్చింది. అక్కడికి వచ్చి ప్రసాదాలు తినేసి వెళ్ళిపోవటానికి పిలిచారా, ప్రసంగం చేయటానికి పిలిచారా అని నిన్ననే కన్ఫర్మ్ చేసుకున్నా. లేదండి, మీకు కూడా ఒక ప్రోగ్రాం ఉంది అని చెప్పేసి. ఎప్పటికప్పుడు ఎవరైనా బాబా గురించి చెప్పండి అంటే దినదినగండ నోరేళ్ళాయిష్ అన్నట్టుగానే ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా ప్రేమలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నారు. అందరూ ఎన్నో సహవాసాలు చేశారు. మన రామకృష్ణ గారు లాంటి వారు బాబా విషయంలో టచ్ అయ్యని సబ్జెక్ట్ అంటూ లేదు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను వారి ప్రసంగాలు. మేమంతా కూడా బాబా ప్రేమలో వారి ప్రసంగాల ద్వారా ఉత్తేజితమైన వాళ్ళమనే చెప్పుకోవాలి. ముందు బాబా అంటే ఒక విధంగా నేను వచ్చిన కొత్తల్లో నాకేమీ పెద్దగా ఒక ఇంప్రెషన్ లాంటిది ఏం లేదు. ఆ మెహరాబాద్కి వస్తే అక్కడ ఏమీ దొరకదు, పేపర్ దొరకదు, ఒక హోటల్ ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఎందుకురా వీళ్ళంతా ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అనిపించేది నాకు. ఆయన చేసే పెద్ద సర్ప్రైజ్ నాకు మెహరాబాద్లోనే ఇచ్చారండి. మా మావయ్య గారు ఒకసారి నన్ను మెహరాబాద్ ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు బిలాస్పూర్ రామారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. నేను చెప్పాను కదా, ఒక విధమైన రిలక్టెన్స్, ఏంటి ఈయన మరీ వీళ్ళు బాబా బాబా అంటే మరీ ఇంత పిచ్చిగా ఆయన వెనకాల పడుతున్నారు, ఈ మెహరాబాద్ అంటూ ఇట్లా వచ్చేస్తున్నారు, ఏముంది ఇక్కడ అన్నట్టుగానే నేను వచ్చాను, ఒక విధంగా రిలక్టెన్స్ తోని. రామారావు గారు నన్ను చూసి ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం నా చేతిలో పెట్టి, బాబు మేమంతా పెద్దవాళ్ళం అయిపోతున్నాము, నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బేర్ ద టార్చ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. నిజంగా నాకు చాలా 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 ఆశ్చర్యం వేసింది. బాబా అంటేనే నాకు ఒక అభిప్రాయం లేదు. నేను చిన్నప్పటి నుంచి బాబా అంటే నాకు తెలుసు. మేము మా బందర్లో పెరిగాను. మా మేనమామలంతా కూడా స్టాంచ్ బాబా డివోటీస్. నేను బాబా ప్రోగ్రాం అంటే ప్రసాదాలు తినటం కోసమే వెళ్ళేవాడిని. చాలా బాగా పెట్టేవాళ్ళు బందర్లో పొద్దున పూట. బాబా కార్యక్రమం అంటే మంచి మంచి ప్రసాదాలు పెడతారు అని చెప్పి అలా వెళ్ళేవాళ్ళమే తప్ప బాబా భగవంతుడు, అవతార పురుషుడు, ఆయన్ని నమ్ముకుంటే మనకి మంచి జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకునేవాడిని కాదు. పెళ్ళైన తర్వాత మా ఆవిడ్ని చూసిన తర్వాత నాకు బాబా మీద నమ్మకం కలగటం ప్రారంభించింది. అంతవరకు గోడ మీద పిల్లిని, అటు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇటు బాబా, ఎటు వీలైతే అటు ఓ దండం పడేద్దాం అనేసి, అలా నాకు తెలియకుండానే నన్ను తనలో తెచ్చుకున్నాడు, తన దగ్గరికి చేర్చుకున్నాడు బాబా. ఇప్పుడు నన్ను బాబా గురించి మాట్లాడండి అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది, నేనేం మాట్లాడుతున్నానా, ఆయన మాట్లాడిస్తున్నాడా అని చెప్పేసి. ఎందుకంటే ఈరిచ్ అంటాడు, ఎన్నో ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నా కూడా ఆయన దైవత్వం మీద నాకు ఇంకా నమ్మకం కలగలేదు అని. అప్పుడు ఆయన అంటాడు, సరే నువ్వు నేను దేవుడని నీకు నమ్మకం లేకపోతే చెప్పద్దు, దేవుడు అని చెప్పద్దు, ఆయన తాను అవతారుడుగా చెప్తున్నాడని చెప్పు అని చెప్పారు. అలాంటి వెసులుబాట్లు ఎన్నో ఇచ్చారు ఆయన. ఆయన ఆధ్యాత్మికతకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో లౌకికతకు కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ప్రాపంచిక జీవనానికి కూడా అదే రకమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాబా ఎంత గంభీరమైన విషయాలు చెప్పేవారో అంత ప్రాపంచిక విషయాల గురించి కూడా మాట్లాడేవారు. ఆదికే ఇరానీ బాబా సెక్రటరీ. ఆయనకి నగర్లో ఒక టీ షాప్లో టీ అంటే చాలా ఇష్టం.
ఎప్పుడైనా ఆయనకి తలనొప్పిగా ఉన్నప్పుడు, మనసు బాగున్నప్పుడు ఆ టీ షాప్కి వెళ్ళేవాడు, అక్కడ టీ తాగేవాడు. అది అతనికి చాలా నచ్చింది. బావు కల్చూరి కూతురు షీలాని కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట. అంత టీ తాగిన తర్వాత టీ కొట్టుని అడిగేవాడు, అది చాలా బాగుందయ్యా, ఏంటి ఏం చేసావో, అన్ని చోట్ల ఇంత రుచి ఉండదు, నీ టీ షాప్లో మాత్రం ఇంత రుచిగా ఎందుకు ఉంది అంటే, అబ్బాయి ఏం లేదండి, అందరూ చేసినట్టే పాలు టీ పొడి వేశాను అని చెప్పి తప్పించుకునేవాడు. ఎన్నిసార్లు అనినా చెప్పేవాడు కాదు. తర్వాత బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబాకు ఒక అలవాటు, ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఈరోజు విశేషాలు ఏంటి అని అడగడం బాబాకి అలవాటు కదా. అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత బాబా అడిగారు. ఆది కీరాని ఏం పెద్దగా చెప్పలేదు, ఏం లేదు బాబా అలా వెళ్ళా ఇలా వెళ్ళా అంటున్నాడు. షీలా చిన్నపిల్ల కదా, లేదు బాబా మేము ఇద్దరం టీ తాగటానికి వెళ్ళాము, ఆదికి అక్కడ టీ చాలా నచ్చింది, ఎన్నోసార్లు అడిగాడు ఆ టీ కొట్టు అతన్ని, ఎలా చేస్తున్నావు ఈ టీ చాలా బాగుందని, అతను చెప్పకుండా దాటేస్తున్నాడు, నువ్వు ఏమని అడిగావు అని అడుగుతాడు ఆది కీరాన్ని. ఇది చాలా బాగుంది ఎలా చేసావు, అలా అడిగితే ఎలా చెప్తారయ్యా, నువ్వు రేపు వెళ్ళి ఏం అడగాలంటే, నీ దగ్గర టీ తాగి ఇంటికి వెళ్ళంగానే నాకు విరోచనాలు అయిపోయినాయి, కడుపంతా తిప్పింది, వాంతులు అయిపోయినాయి, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, నీ టీ వల్ల ఇంత ఇబ్బంది పడ్డాను అని చెప్పు. అప్పుడు వాడు చెప్తే, అయ్యో అలా అంటారు ఏంటండి, నేను ఇలా చేశాను అలా చేశాను, రండి మీరే చూడండి ఇక్కడంతా ఇంత క్లీన్గా ఉంది అంత క్లీన్గా ఉంది. వాడు చూపిస్తాడయా, ఇట్లా అడిగితే చెప్పడు. సరే బాబా చెప్పారు కదా అని పక్క దినం వెళ్ళి టీ దగ్గరికి వెళ్ళి ఇలాగే డబ్బా ఇచ్చేస్తాడు. ఏంటయ్యా ఏం టీ ఇచ్చావు, 2 రోజులు బాగుందనుకున్నాను, ఇంటికి వెళ్ళంగానే తల తిరిగిపోయింది, నాకు జ్వరం వచ్చేసింది, నువ్వు సరే నీ టీ సరే, నేను కంప్లైంట్ చేస్తాను అంటే, అదేమిటి సార్ అట్లా అంటారు, రోజు చేసేటట్టు చేశాను, రండి లోపలికి రండి ఏం చేశానో చూపిస్తాను అని చెప్పి ఆ కిచెన్ అంతా చూపిస్తాడు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇందులో నేను డ్రై జింజర్ వేసాను, వెట్ జింజర్ వేసాను, అంటే ఎండిపోయిన అల్లము, పచ్చి అల్లము, 2 యాలకులు, 2 లవంగాలు ఇవన్నీ కొట్టి వేసానండి, మంచి పాలండి, గేదె పాలండి, ఇవన్నీ వేస్ట్ చేశానండి, మీకు అలా అనారోగ్యం ఎందుకు జరిగిందో మా టీ మాత్రం కారణం కాదండి అని చెప్తే, ఆహా బాబా కిటుకు పారింది అని నేరుగా మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి చెప్తాడు, బాబా నువ్వు చెప్పిన కిటుకు అక్కడ ప్లే చేశాను, వాడు నాకు అన్నీ చూపించాడు అని చెప్పేసి. వెంటనే బాబా వాడు ఎలా టీ చేశారో ఇక్కడ మీరు చేసి చూపించండి అని చెప్తాడు. పాప అక్కడ ఉండే వాళ్ళందరికీ అందులో ఏమేమి వేయాలో చెప్తే అక్కడ వాళ్ళంతా టీ చేస్తే ఆ టీ బాబాకు నచ్చుతుంది, మెహరాకు నచ్చదు. తర్వాత మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మండలి వాళ్ళకి కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంటే రుచి ఒకటే, కానీ దానిని ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటే ఇష్టపడని వాళ్ళు కొందరు ఉంటారు. ఇష్టం లేని వాళ్ళకి బాబా ఇది చాలా బాగుంది తాగండి అని ఇంపోజ్ ఎప్పుడూ చేయలేదు బాబా. బాబానే కాదు, మండలి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని బాబా ప్రేమికుల మీద ఎప్పుడు ఇంపోజ్ చేయలేదు. బాబా మనకి చాలా డూస్ అండ్ డు నాట్స్, ఇలా చేయండి అలా చేయండి అని చాలా విషయాలు మరి చెప్పారు. కానీ బాబా ప్రేమికుల్లో అంటే ఇక్కడ ఏదో దూరంగా ఉంటున్న వాళ్ళం కాదు, అక్కడ మెహరాబాదులో బాబా దగ్గర బాబా ఏ కావాలని అన్నీ వదిలేసుకుని వచ్చి అక్కడ ఉంటున్న వాళ్ళల్లో కూడా బాబా చెప్పిన సంగతులకి కొన్ని వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. బాబా ఏదంటే వద్దన్నారో అవన్నీ కూడా వాళ్ళు చేసేవారు. ఇవన్నీ చూశాడు రుస్తుం ఫల్హాటి అని చెప్పేసి. కానీ మండలి వాళ్ళు పక్కనే ఉంటారు కదా, బాబు ఇలా చెప్పలేదయ్యా, బాబా ఇలా చెయ్యొద్దన్నారు, ఇలా చెయ్యకూడదు, బాబా చెప్పింది ఇది, నువ్వు చేస్తుంది ఇది తప్పు నాయనా చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తే దాన్ని వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి, ఆహా అలాగ బాగుంది చెయ్యి చెయ్యి అనేవాళ్ళు. ఈయనకి కోపం వస్తుంది, ఆశ్చర్యం ఇస్తుంది, ఏమిటిది మీకు బాబా చెప్పిన విషయాలన్నీ తెలుసు కదా, వీళ్ళేమో బాబా చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ చేస్తున్నారు, మీకేం కోపం రావటం లేదా, మీరు చెప్పలేరా, వాళ్ళని మార్చలేరా అన్నాడు. వాళ్ళు ఒకే మాట చెప్తారు, దిస్ ఈజ్ సీజన్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. బాబా ఏం చెప్పారు, కండిషన్స్ ఏమీ లేవు, బాబాని నీ ఇష్టం వచ్చినట్టు నీ మనసు ఏది చెప్తూ ఉందో
అలా ప్రేమించేయి. ఈ కండిషన్స్, పద్ధతులు, విధి విధానాలు ఎప్పుడు బాబా కొన్ని చెప్పారు, వద్దని చెప్పారు, నిజమే. కానీ నీ మనసు వింటలేదు. బాబా పరిపూర్ణావతారము, కలియుగ అవతారము, ప్రత్యక్ష దైవము అని పూర్తిగా నమ్మి ఆయనకే అంకితమైపోయి జీవిస్తున్నాము అని అనుకునేవాళ్ళు కూడా ఆయన పట్టు నుంచి జారిపోయిన మనుషులు చాలామంది ఉన్నారు. బాబా కోసమే జీవిస్తున్నాము, బాబా కోసమే అంకితమై ఉన్నాము అని తలిచిన వాళ్ళు కూడా. ఉదాహరణకి మధుసూదన్ ఎన్ని పాటలు రాశాడు బాబా మీద. జహా కల్పన ఆయనే రాశాడు. ఎంత భావుకత ఉన్నది అందులో, ఎంతటి అర్థం ఉన్నది, ఎంత ఆధ్యాత్మికత ఉన్నది. బాబా మీద అంతటి అద్భుతమైన సాహిత్యం సృష్టించిన వాడే బాబా ఫోడ్లోంచి వెనక్కి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలో, సంవత్సరాలు బాబా అన్నా, బాబా ప్రేమికులన్నా దూరంగా ఉంచేసేవాడు. మరి అటువంటి అతను ఈ విషయం మన్సారీ చెప్తాడు. రుస్తం పలహతి ఏమిటి ఇతను ఇంత పెద్ద ప్రేమికుడు, ఆయనే అలా అయిపోతే మా లాంటి వాళ్ళం ఏమిటంటే మన్సారీ చెప్తుంది. బాబా ఎప్పుడో ఆయనకి ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన పాడుతున్నప్పుడు బాబా కొంగును గట్టిగా పట్టుకో అని ఒక చరణం వస్తుంది. ఆ చరణం వచ్చినప్పుడు ఆపేసి అతన్ని ఆ చరణాన్ని పదే పదే పాడమని 2-3 సార్లు పాడించాడు. అంటే బాబాకు ముందే తెలుసు, ఒక చేతితో కాదు 2 చేతులతో గట్టిగా పట్టుకో అని చెప్పాడు. ఆయన పాడాడు, బాబాని పూర్తిగా నమ్మాడు. అయినా బాబా ఫోడ్ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి అతని స్వయంగా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఇప్పటికీ అది మిస్టరీ. అంటే ఆయన్ని పట్టుకొని ఉందామన్నా కూడా ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మనం ఉండలేం. మన బుద్ధి ఎప్పటికప్పుడు మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. మండలి వాళ్ళకే తప్పలేదు అంటే మనం ఎంత. ఇందాక మండలి వాళ్ళు జీవిత చరిత్ర బాబాలోకి ఎలా వచ్చారు అంటే 25 నిమిషాల్లో అందరి గురించి చెప్పాలంటే చాలా సాహసం. ఒక్కొక్కళ్ళ గురించి 3 నిమిషాలు 2 నిమిషాల్లో చెప్పాలంటే అంతటి జ్ఞానం నాకు లేదు. ఎందుకంటే మెహ్రా గురించి చెప్పడం ప్రారంభించామంటే ఒక రోజు అవుతుంది. మణి గురించి చెప్పినా, ఏరిచ్ గురించి చెప్పినా, మన్సారీ గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా కూడాను ఒక అలోబా ఉంటాడు కదా. అసలు ఆయనకి అలోబాకి బాబా దగ్గర ఉంటూనే ఉంటాడు. కానీ ఈ బాబా భగవంతుడా కాదా అన్న నమ్మకం ఆయనకి అంతలో ఉండేది కాదు. ఆయన ముంబైలో అనుకుంటాను ఒక టీ షాప్లో పనిచేసేవాడు. 7 ఏళ్ళు పనిచేశాడు టీ షాప్లో. అక్కడంతా లైఫ్ లైన్ అంటారు కదా, ఎలక్ట్రిక్ ట్రైన్స్. ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ అతనికి ఒకసారి అనుమానం, ఒక పరీక్ష. బాబా నిజంగా అవతార పురుషుడే అవుతే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ ఆగిపోవాలి అని మనసులో అనుకుంటాడు. అనుకున్నాడు, ఉత్తర క్షణంలో ఆగిపోతుంది. ఇలాంటి అనుభవాలు అజయ్ కుమార్ హస్రాకు కూడా చాలా జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ వెళ్తుంది. అప్పుడు బాబా పిలుస్తాడు, తెలుసు ఆయనకి. పిలిచి ఏంటి ఈరోజు విశేషం ఏమిటి అని అడుగుతా. అబ్బాయి ఏం లేదు బాబా. ఏం లేకపోవడం ఏంటి, ఏదో ఒక విశేషం ఉంటుంది. నీకు అసలే తోక ఒక్కటే తక్కువ, ఏదో ఒక పని చేసే ఉంటావు, ఏం చేశావు అని అడుగుతారు బాబా. అప్పుడు చెప్తాడు బాబా, నాకు ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్తూ ఉంటే మీ అవతార తత్వాన్ని పరీక్షించాలని ఒక ఊహ కలిగింది. మీరు నిజంగా దేవుడైతే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ ఆగిపోవాలన్నాను, నిజంగానే ఆగిపోయింది. కాబట్టి మీరు నిజంగా దేవుడు. బాబా వెంటనే చెప్తారు, నా అవతార తత్వానికి ఇన్ని అక్కర్లేదు. అది నేను కావాలని నా అవతార తత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఎలక్ట్రిక్ ట్రైన్ ఆపలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. దానివల్ల నీలో నా మీద ఉన్న నమ్మకం పెరిగింది అంతే తప్ప నువ్వు కేవలం నీ వ్యక్తిగత విశ్వాసం కోసం ఆ ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్రయాణించి ఎంతమందికి ఇన్కన్వీనియన్స్ కలిగించావో తెలుసా? వాళ్ళందరి సంస్కారాలని నువ్వు మూట కట్టుకున్నావు ఇలాంటి అనుమానాలు పెట్టుకోవటం ద్వారా. ఎందుకంటే మనం అంటారు, మా వాళ్ళు అంటారు,
ఎవరు నువ్వు మనిషివా అని ఎవరు అడగలేదు. మనకెప్పుడు కూడా నేను మనిషిని నిరూపించుకోవాల్సిన అగత్యం కలగలేదు. కానీ బాబాని ప్రతి ఒక్కళ్ళు నువ్వు దేవుడువా 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 అని చెప్పి అనునిత్యం అడుగుతూనే ఉంటారు. పాపం ఆయన అనునిత్యం అందరికీ నిరూపించుకుంటూనే ఉంటాడు. ఎంత కష్టపడుతున్నాడో కదా ఆయన అని అంటూ ఉంటారు. నిజమే, ఎందుకంటే మనం మనుషులమే, కానీ మన్నెవరూ కూడా నువ్వు మనిషివా నిరూపించుకొని అడగరు. కానీ బాబా అడుగుతాడు, నువ్వు మనిషివా అంటే అవును అంటే కాదంటాడు. యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ ఐ అంటాడు. నువ్వు నేను మనం కాదయ్యా, ఒక్కళ్ళమే. అందుకని మిగతా దేవుళ్ళందరినీ కొలిస్తే వాళ్ళు వరాలు ఇస్తారు. ఈ మాయా ప్రపంచంలో ఉన్న మనకి ఈ మాయలో మరింతగా బిగిసిపోయేలా కూరుకుపోయేలా వరాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, నష్టాల్లో ఉండే వాళ్ళకి లాభాలు వస్తాయి, అనారోగ్యంగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ఎటు చూసినా అది చాలా చాలా బాగుందనిపిస్తుంది. కానీ అసలు విషయం ఇదంతా కళ అని చెప్పాడు. కంటున్న కళని బాగు చేసుకోవటం ఏమిటి? ఒక నిద్రపోయి కళ కంటున్నాం, అందులో మనకి నచ్చని కళ వస్తుంది. ఈ కళ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి మనలో ఎవరమైనా ఆలోచించామా? ఆ కళ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ కళ మనదే, మన లోపల మన సబ్కాన్షియస్ ప్రేరేపించినదే అది అక్కడ వస్తూ ఉన్నది. అంతే తప్ప ఆ కళని ఇలా కాకుండా అలా ఉంటే బాగుంటుందని బాగు చేసుకోవాలని మనం ఎవరము అనుకోము. అట్లాగే బాబా చెప్తున్నాడు, ఇది నువ్వు కంటున్న కళ, ఈ కళని బాగు చేయాలని నువ్వు కళలో షడ్రసోపేత భోజనాలు చేస్తావు, ఏం లాభం? అంటే ఈ జీవితంలో నువ్వు ఎన్నో సుఖాలు అనుభవించానంటున్నావు. ఈ జీవితం అంటే ఈ ఒక్క బ్రతికే కాదు, ఈ ఒక్క జన్మే కాదు, ఇది ఒక కామా లాంటిది, ఫుల్ స్టాప్ కాదు. ఈ జన్మలో నువ్వు ధనవంతుడు అవుతే నెక్స్ట్ జన్మలో నువ్వు తప్పకుండా బికారి పుడతావు. ఎందుకంటే నీ ఆత్మ గమ్యం చేరాలి అంటే ద్వంద్వాలు తప్పనిసరి. ఒక ఉపమానం కూడా ఇస్తారు, ఈ గట్టు మీద నీళ్లు పోసామనుకో, ఆ నీళ్లు అలా ఇలా చల్లా చెదురైపోతాయి, అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవు. అదే ఒక తూము అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి గట్టు ఉండి అందులో నీళ్లు పోస్తే అది నేరుగా వెళ్ళి ఆ బయట ఉండే మురుగుంటలో చేరుతుంది. జీవితంలో ద్వంద్వాలు కూడా అంతే. నీ జీవన ప్రయాణానికి లక్ష్యము గమ్యము ఏదైతే ఉన్నదో అది చేరటానికి ఈ ద్వంద్వాలు నీకు అవసరము. నువ్వు కష్టాన్ని చూసి భయపడతాం, సుఖాన్ని చూసి పొంగిపోవటం చేయకూడదు. రెండూ నువ్వు అనుభవించాల్సిందే. ఒకసారి మెహరాజాదులో ఏరుస్ దగ్గరికి ఒక దంపతులు వస్తారు. వాళ్ళ చిన్నపిల్లని వాళ్ళతో తీసుకొస్తారు. ఈరుచి అలాగే అడుగుతూ ఉంటారు, ఎలా ఉంటున్నారు, ఏమిటి, బాగుందా, ఆరోగ్యం బాగుందా, ఇలాంటి విషయాలు అడుగుతూ ఉంటారు. వీళ్ళని కూడా అలా అడిగేసరికి వాళ్ళు వాళ్ళ పాప గురించి చాలా చెప్తారు. ఆ పాపకి తీవ్రమైన అనారోగ్యం, చాలా పెద్ద అనారోగ్యం, ఎన్నో రకాల వైద్యాలు చేయించారు, కానీ గుణం కావటం లేదు. వాళ్ళు ఈరుచిని ఒకే మాట్లాడుతారు, వీ లవ్ బాబా, వీ లివ్ ఫర్ బాబా, మా సర్వస్వము మేము బాబాకే ఇచ్చాం, కానీ మమ్మల్ని ఎందుకు ఇలా శోధిస్తున్నాడు ఆయన, మాకు అర్థం కావటం లేదు అంటే యూరిచ్ ఒక్క నిమిషం ఆలోచించి, బాబా విల్ గివ్ యూ ద బెస్ట్ ఫర్ ద సోల్, నాట్ ఫర్ ద బాడీ, నాట్ ఫర్ ద మైండ్. నీ మనసుకి ఏది బాగుందనిపిస్తుందో అది నీకు ఇవ్వడు, నీ శరీరానికి ఏది బాగుంటుందనిపిస్తుందో అది నీకు ఇవ్వడు, నీ ఆత్మకు ఏది కావాలో అది మాత్రమే నీకు ఇస్తాడు. దీని గురించి నువ్వు ఆలోచించద్దు. బాబా చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్పారు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని ఆయన స్వయంగా మనకి డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు. తన శరీరాన్ని ఎన్ని రకాలుగా కష్టపెట్టుకున్నారు, ఎన్ని రకాలైన అనారోగ్యాలకు ఆయన గురి చేశారు. ఆయన భగవంతుడు, మన రాగా ప్రారబ్ధ కర్మలు మనం ఎప్పుడో చేసుకున్న దాన్ని ఇప్పుడు అనుభవిస్తాం. ఆయనకి ఆ అగత్యం లేదు. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఏ ఏ కర్మను అనుభవించాలని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు.
నాకు వీళ్ళు తల్లిదండ్రులుగా ఉండాలి, వీళ్ళు మిత్రులుగా ఉండాలి, ఫలానా టైంలో ఇది జరగాలి, ఫలానా టైంలో ఇది జరగాలి అని చెప్పి ఆయన నిశ్చయించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. తన వెంట తన సంస్కారాల్ని తాను ఏరుకొని తీసుకొచ్చాడు. ఆయన నిరంజనుడు. ఏది అంటది మనలాగా చేసుకున్న కర్మలేవి అనుభవించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఈ కాలంలో ఈ యుగంలో మనుషులందరూ అనారోగ్యాల పాలయ్యి ఆ దేహం యొక్క అనారోగ్యాన్ని చూసి వీళ్ళు ఎక్కడ బెంబేలు పడి జీవితం అంటేనే విరక్తి వస్తుందని భావిస్తారో వాళ్ళందరికీ భగవంతుణ్ణి నేను ఈ భూమి మీదకి వచ్చాను, కావాలని ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాను, నేను ఈ శరీరం కానట్లే మీరు కూడా ఈ శరీరం కాదు, గుర్తు పెట్టుకోండి. అంత బాధలు భరిస్తూ కూడా ఆయన చెప్తాడు, నేను అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ద ఇన్ఫినిట్ బ్లిస్ అని చెప్పేవారు. కళ్ళమణ నీళ్లు కడతా ఉంటే ఇది బాధతో వచ్చిన నీరు కాదు, ఆనందంతో వచ్చిన నీరు. కాబట్టి మనం ఏమిటంటే మన దృక్కులు ఇటువైపు కాదు, కేవలం దేహం వరకే పరిమితం అవ్వకూడదు. కానీ అంతకు మించి మన ప్రయత్నం ద్వారా మనం వెళ్ళలేము. మనం చూడాల్సినది అటువైపు. ఒక్కసారి ఆయన చూసి ఆయన జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకుని ఆయన సందేశాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవితంలో మనకు భయం అనేది ఉండదు. డోంట్ వరీ, బీ హ్యాపీ అన్న మాటకి నిజమైన అర్థం మనకి బోధిస్తుంది. ఎప్పుడు? ఆయన్ని ప్రేమించినప్పుడు మాత్రమే. ఈలోగా మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ ఆలోచనలే పెట్టుకోవద్దు. సహజంగా జీవించండి, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని చెప్తారు. మన్సారి ఒక కథ చెప్తుంది. ఒక ఊళ్ళో ఒక సాధువు ఉన్నాడు. ఆయన కృష్ణ భక్తుడు. కృష్ణుడి విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని భజనలు చేస్తూ ఉంటాడు. అందరూ వచ్చి ఆయనతో పాటు ఆ భజన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతూ ఉంటే ఒక దేవుని ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే చేస్తూ ఉండు. వన్ డే ఇట్ విల్ లీడ్ యూ టు గాడ్. ఒకరోజు అది నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఒకరోజు ఒక దొంగ వస్తాడు అక్కడికి. ఒక చోట దాక్కుని వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ దేవుడి విగ్రహం మీద ఉన్న బంగారు నగలి దొంగలిస్తాడు. వెంటనే వెనకాల నుంచి డూ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నౌ, సమ్ డే ఇట్ విల్ లీడ్ యూ టు గాడ్ అన్న మాటలు వినిపిస్తాయి. చూస్తే ఈ సాధు ఆశ్చర్యపోతాడు. ఏమిటి స్వామి, మీరు ఏం దీవెనిస్తున్నారో తెలుసా? నేను ఈ దొంగతనం చేస్తున్నాను, నన్ను ఈ దొంగతనాన్నే కంటిన్యూ చేయమంటున్నారు, ఈ దొంగతనం వల్ల నేను దేవుడి దగ్గరికి చేల్తాను అంటున్నారు. ఏమిటి స్వామి, ఇదేమి దీవెనా అని అడుగుతాడు. అంటే నాయనా, ఈ పని నువ్వు ఎంతవరకు చేయాలంటే దొంగతనం అంటే విసుగు పుట్టేంత వరకు నువ్వు ఆ పని చేయి. ఒకే పనిని నువ్వు పదే పదే చేస్తా ఉంటే ఏదో ఒకనాటికి ఆ పని మీద నీకు విసుగు పుడుతుంది. ఎప్పుడైతే నీ మనసు దొంగతనం నుంచి మారదో అంతవరకు నువ్వు భగవంతుని చూడలేవు. నువ్వు చేసే పని మీద నీకు విసుగు పుట్టిందో అప్పుడు నువ్వు ఏమిటి బ్రతుకు, ఏమిటి జీవనము అనే ప్రశ్న నీలో వస్తుంది. అసలు నేనెవరు, ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను, నా జీవిత గమ్యం ఏమిటి, నా జీవిత లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్న అప్పుడు ఉద్భవిస్తుంది. ఎప్పుడు? నీకు ఈ జీవితం మీద విసుగు పుట్టినప్పుడు మాత్రమే. అప్పుడు మాత్రమే నువ్వు భగవంతుడి వైపు చూస్తావు. అప్పుడు అతని జ్ఞానోదయమై ఆ రోజు నుంచి దొంగతనాన్ని మానేస్తున్నాడు. బాబా మనతో చేసే పని అదే, విసుగు పుట్టేట్టు చేయిస్తాడు. మనమన్నా, మన జీవితం అన్నా, మన ఆరోగ్యం అన్నా, మనం ఏదన్నా సరే ఒక్కసారి మన జీవితంలో చూసుకుంటే విసుగు పుట్టేట్టు చేస్తాడు. అప్పుడు బాబా ఏమిటిది అని వస్తాం ఆయన దగ్గరికి. అప్పుడు ఒక అవేర్నెస్ ఇస్తాడు మనకి. రే, నువ్వు ఈ దేహం నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ ఆలోచన నువ్వు కాదు, నీ ఒంట్లో ఉండే ఈ శక్తి నువ్వు కాదు, నీలో ఉన్న ఆత్మ. ఆత్మ మీద ఇవన్నీ వచ్చి పడ్డాయి. అది మాత్రమే, ఇవన్నీ మీద పడేసరికి నువ్వు నీ ఆత్మని మర్చిపోయావు. అది మాత్రమేరా నీకు నాకు ఉన్న లింక్. నీ ఆత్మ నేను లింక్ అయి ఉన్నాం, మిగతాది ఏది లింక్ అయి లేదు. ఆ ఆత్మ గమ్యం చేరాలంటే అది నా దగ్గరికి రావాలి. అది నా దగ్గరికి రావాలంటే మార్గం సుగమం కావాలి. ఎక్కడికక్కడ నువ్వు ఆగిపోకూడదు.
అవన్నీ వదిలిస్తే లెట్ గో, అన్నిటినీ వదిలేస్తే ఏది పట్టించుకోవద్దు, ముందుకెళ్ళిపో, అప్పుడు మాత్రమే నాలో ఐక్యమయ్యగలము. కాబట్టి మనం ఈ జీవితాన్ని చూసి ఆలోచించి ఎక్కడికక్కడ నిలిచిపోకుండా ఆయన కొంగు పట్టుకుని బాబా బాబా అంట నేర్చుకుంటే ఖచ్చితంగా మన జీవన గమ్యం ఏదుందో అక్కడికి ఆయన చేరుస్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. उठी लहर आनंद प्रेम की, उजला जीवन सारा, टूट गए बंधन सुख दुख के, दूर हुआ अंधियारा. करुणा धन प्रभु मेहर कीनो, जीवन में उजियारा. मधुसूदन हो सफल ये जीवन, शरण गहु अवतारा. मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से विदा भागी, भागी रे मोहे मेहर की धुन है लागी, लागी रे मोहे मेहर की धुन है लागी. मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा भागी, भागी रे मोहे मेहर की धुन है लागी, भागी रे मेहर की धुन है लागी. बिसरा सारा आप पराया, बिसरा सारा आप पराया, जब से मेहर ने अपनाया, जब से मेहर ने अपनाया. जन्म जन्म का बोझ हटाया, जन्म जन्म का बोझ हटाया. पागल की रे जागी, पागल की रे जागी, भागी रे मोहे मेहर की धुन है लागी, लागी रे मोहे मेहर की धुन है लागी. मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा भागी, भागी रे मोहे मेहर की है लागी, लागी रे मोहे मेहर की धुन है लागी. मिट गई मन से आशा निराशा, मिट गई मन से आशा निराशा. चंचल सुख की सब अभिलाषा, चंचल सुख की अभिलाषा. मेहर कह गयो हृदय निवासा, मेहर कह गयो हृदय निवासा. नाम की रट है लागी, नाम की रट है लागी, लागी रे मोहे मेहर की धुन लागी, लागी रे मोहे मेहर की धुन है लागी. मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा लागी रे मोहे मेहर की धुन है लागी, लागी रे मोहे मेहर की धुन है लागी. जिस कारण के जन्म गवाए, जिस कारण के जन्म गवाए, माया के बंधन अपनाए, माया के बंधन अपनाए. मधुसूदन अब छूटी बलाए, मधुसूदन अब छूटी बलाए. मेहर की लौ लागी,
मेहर की लो लागी लागी रे मोहे मेहर की धुन है लागी लागी रे मोहे मेहर की धुन है लागी। मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा भागी लागी रे मोहे मेहर की धुन है लागी लागी रे मोहे मेहर की धुन है लागी लागी रे मोहे मेहर की धुन है लागी। अवतार मेहर बाबा की అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిపేది మేము నడిపించేది నీవు మేము పలికించేది నీవు నడిపేది మేము నడిపించేది ఆజ్ఞ లేక చలనాచలములు లేవు ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలించుము రావో మెహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మల పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణము జనన మరణములు ప్రకృతి సహజము జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కారరహితం పరమానంద భరితం సంస్కార రహితం పరమానంద భరితం నామము చేతవావో మెహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే బాబా దర్శక నిర్మాతవు నీవే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय।